నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్. ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ వరంగల్లో హెడ్ అండ్ నెక్ ఆంకో సర్జన్ని. ఇవాళ మనం నోటి క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. నోటి క్యాన్సర్ మన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అంటే దానికి వివిధ కారణాలు ఉన్నాయి. నోటి క్యాన్సర్ ముఖ్య కారణం తంబాకు తినడం, సిగరెట్ తాగడం, మందు అలవాటు ఉండడం. ఈ మూడు చూసుకుంటే నోటి క్యాన్సర్కి 100 పేషెంట్లో 95 నుంచి 97% ఇదే కారణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి కాకుండా వేరే కారణాలు బాగా మసాలా ఫుడ్ తినడం, లేకపోతే నోట్లో పదునైన పళ్ళు ఉండడం, దానివల్ల ఒత్తిడి ఉండడం, లేకపోతే నోట్లో పళ్ళ సెట్ అది ఉన్న వాళ్ళకి దానివల్ల ఏమైనా ఒత్తిడి అది ఉండి ఎక్కడైతే నోట్లో ఎలాంటి ఒత్తిడి ఉంటే అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో ఇప్పుడు ఇలాంటి అలవాట్లు ఇలాంటివి ఉన్న వాళ్ళకి నోటి క్యాన్సర్ వచ్చింది అనే అనుమానం మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే నోటి క్యాన్సర్ అలా లక్షణాలు ఏంటి అవి మనం తెలుసుకుందాం. మామూలుగా చూసుకుంటే మీరు నోట్లో ఉన్న చర్మం, సాధారణ చర్మం ఏదైతే ఉంటుందో, ఈ అలవాట్లు ఇలాంటి వ్యసనాలు ఉన్న వాళ్ళకి నెమ్మదిగా చర్మంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా సాధారణమైన చర్మం ఏదైతే ఉందో అది కొంచెం తెల్లగా అవ్వడం, కొంచెం గట్టిగా అవ్వడం, కొన్ని ప్రాంతాల్లో నాలుక మీద కానీ లోపల బుగ్గ మీద కానీ మీరు చూసుకుంటే అవి కొంచెం పుండులాగా, అల్సర్ లాగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్కడైతే ఇలాంటి మార్పులు కనిపిస్తాయో అవి క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే క్యాన్సర్కి కొంచెం ముందున్న స్టేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇంకా క్యాన్సర్ పూర్తిగా మారలేదు, కానీ మధ్యలో ఉంది, మార్పులు అనేవి జరుగుతున్నాయి. మీరు సాధారణంగా ఇలాంటి వాళ్ళని చూస్తే కొంచెం నోరది పూర్తిగా తెరవడానికి, అన్నం అది తినడానికి కొంచెం ఇబ్బంది కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు వేరే లక్షణాలు కొంచెం క్యాన్సర్ కొంచెం బాగా ముదిరింది అనుకోండి, చర్మంలోకి క్యాన్సర్ పుండు అనేది కనిపించడం, బయట చర్మం అనేది కొంచెం పుండులాగా తయారవడం, అప్పుడప్పుడు దవడ మీద క్యాన్సర్ పాకితే కొంచెం దవడ నొప్పి ఉండడం, పళ్ళు కొంచెం లూజ్ అవ్వడం, ఇలాంటి అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. క్యాన్సర్ అనేది ఇప్పుడు నోటి క్యాన్సర్ నోట్లోంచి కాకుండా ఇంకెక్కడికైనా పాకింది అనుకోండి, అంటే సాధారణంగా గొంతులోకి గడ్డల్లోకి పాకే అవకాశం ఉంటుంది. గొంతులో ఏమైనా గడ్డలు ఉండొచ్చు, లేకపోతే ఆ గడ్డల వల్ల అప్పుడప్పుడు మాట్లాడడానికి, తినడానికి ఇబ్బంది కలగచ్చు. బాగా పెద్దవైతే ఊపిరిది తీసుకోవడానికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి నోటి క్యాన్సర్ యొక్క లక్షణాలు. ఇప్పుడు నోటి క్యాన్సర్ ఒక మనిషికి ఉందా లేదా అన్నది మనం ఎలా తెలుసుకుంటాం? ఎవరికైతే ఇలాంటి వ్యసనాలు ఉన్నాయి, ఇంకా మొదటి ఏదో మార్పులు అవి కనిపిస్తున్నాయి, ఇలాంటి వాళ్ళకి సాధారణంగా ఇలాంటి అనుమానం ఉంటుంది, నోటి క్యాన్సర్ అనేది మాకు ఉందా లేదా అనేది. మీరు అలాంటప్పుడు ఎలాంటి క్యాన్సర్ సర్జన్ దగ్గరికి మీరు సంప్రదించినప్పుడు మొదటి ఏం సలహా ఇస్తారంటే ముక్క పరీక్ష చేసుకుందాం, బయాప్సీ అంటారు. ఎలాంటి క్యాన్సర్ అయినా సరే బయాప్సీ అనేది బయాప్సీ బట్టే అది క్యాన్సరా కాదా అన్నది మనకు తెలుస్తుంది. కానీ బయాప్సీ అనేది ఒకే ఒక టెస్ట్, అది క్యాన్సరా కాదా అని మనకు తెలుస్తుంది. ఇలాంటి మార్పులు అవి కనిపించినప్పుడు, ఇలాంటి పుండ్లు, కాయలు ఇలాంటివి ఉన్నప్పుడు బయాప్సీ అనేది మనం చేసుకుంటాం. బయాప్సీలో క్యాన్సర్ అని వచ్చింది అనుకోండి, సో ఇప్పుడు క్యాన్సర్ అయితే అందులో క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎంత స్టేజ్లో ఉంది అన్నది మనం నెక్స్ట్ చూస్తాం. సాధారణంగా నోటి క్యాన్సర్ మీరు చూసుకుంటే, నోటి క్యాన్సర్ అనేది బాగా అగ్రెసివ్ అంటాం అనమాట, అంటే బాగా త్వరగా అది పెరుగుతుంది. అందుకని నోటి క్యాన్సర్లో ఉన్న సాధారణమైన క్యాన్సర్లు మొదట మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే కొంచెం 3వ స్టేజో 4వ స్టేజో అలా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి స్టేజింగ్ అంటే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు అది ముదిరింది అని తెలుసుకోవడానికి ఆ తర్వాత వేరే టెస్టులు ఉంటాయి అన్నమాట. ఒకటి సాధారణంగా మనం చేసేది సిటీ స్కాన్. సిటీ స్కాన్ ఇప్పుడు మొదటి స్టేజ్, 2వ స్టేజ్ వాటిలో ఏంటంటే క్యాన్సర్ పుండు అనేది ఏ భాగాలు నోట్లో క్యాన్సర్ వల్ల ఎఫెక్ట్ అయ్యి, అంటే ఒక బుగ్గ భాగమా, లేకపోతే బుగ్గతో పాటు దవడ కూడా క్యాన్సర్ తినేసిందా, లేకపోతే నాలిక, ఇలా వివిధ భాగాల్లో ఎక్కడికైనా పాకిందా, ఇవన్నీ తెలుసుకోవడానికి సిటీ స్కాన్ అది మనకి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా నోట్లోంచి గొంతులోకి ఏమైనా, గడ్డల్లోకి ఏమైనా పాకిందా, ఛాతీలోకి ఏమైనా వెళ్ళిందా, ఇవన్నీ కూడా మనకి సిటీ స్కాన్లో తెలియవచ్చు. బాగా ముదిరిన క్యాన్సర్లో ఇంకా శరీరంలో ఇంకెక్కడికైనా పాకిందా, ఇవన్నీ తెలుసుకోవడానికి పెట్ స్కాన్ అని అంటారు అనమాట. పెట్ స్కాన్ అనేది పూర్తి శరీరానికి స్కాన్ చేస్తారు, అందులో వేరే ఇంకెక్కడికైనా పాకిందా అన్నది మనకి ఐడియా వస్తుంది. ఇది క్యాన్సర్ పెట్ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ
కొన్ని క్యాన్సర్లో ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం ఉంటుంది. స్కానింగ్లో ఇవన్నీ చేసుకుంటే మనకి క్యాన్సర్ అనేది ఏ స్టేజ్లో ఉంది. నోటి క్యాన్సర్ మీరు చూసుకుంటే 4 స్టేజ్ల్లో ఉంటుంది. అలాగే ఏ స్టేజ్లో ఉంది, మొదటిదా, రెండోదా, మూడోదా, నాలుగోదా తెలుసుకోవడానికి ఇవి చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రశ్న, క్యాన్సర్ అనేది క్యూర్ అవుతుందా అవ్వదా, దానికి ట్రీట్మెంట్లు ఏముంటాయి. మీరు క్యూర్ అవుతుందా అనేది అంటే తప్పకుండా క్యాన్సర్లు క్యూర్ అయ్యే క్యాన్సర్లు ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ అయినా సరే క్యాన్సర్ని తగ్గించడానికి అనే ఉద్దేశంతో ఇస్తాం మనం. దానికి చాలా పరిధులు ఉంటాయి. క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, క్యాన్సర్ ఎంత ఉంది, ఎక్కడుంది అనే దాన్ని బట్టి దానికి ఎంతవరకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇవన్నీ మనం చెప్పచ్చు అనమాట. అంటే మీరు చూసుకుంటే మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో క్యూర్ అయ్యే అవకాశం, మళ్ళీ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 90%, 75% నుంచి 90% వరకు అలా కనిపిస్తుంది. స్టేజ్ పెరిగే కొద్దీ 3వ స్టేజ్, 4వ స్టేజ్ ఈ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. 50%, 50 కన్నా తక్కువ, 4వ స్టేజ్లో ఇంకా 50% కన్నా తక్కువ శాతం అలా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి స్టేజ్ బట్టి ట్రీట్మెంట్లు ఏమి ఉంటాయి క్యాన్సర్కి. నోటి క్యాన్సర్కి మీరు చూసుకుంటే ట్రీట్మెంట్ సర్జరీ ఉంటుంది. సర్జరీతో పాటు మనకు వేరే ఆప్షన్స్, కీమోథెరపీ ఉంటుంది, లేకపోతే రేడియోథెరపీ ఉంటుంది. కీమోథెరపీ అంటే మందులతో తగ్గించుకోవడం, లేకపోతే కరెంట్ పెట్టించుకోవడం. నోటి క్యాన్సర్లు ఏ స్టేజ్లో ఉన్నా, మొదటి స్టేజ్ అయినా, రెండో స్టేజ్ అయినా, మూడో స్టేజ్ అయినా, 4వ స్టేజ్ అయినా, సర్జరీతో మనం క్యాన్సర్ పొడిని తీసేయగలము అని మనం అనుకుంటే సర్జరీయే చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే నోటి క్యాన్సర్లు బాగా త్వరగా పెరుగుతాయి, త్వరగా పాకుతాయి. కాబట్టి సర్జరీ చేసి క్యాన్సర్ పుండుని మనం పూర్తిగా తీసేసి దాని తర్వాత మళ్ళీ క్యాన్సర్ రాకుండా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ని వాడుకోవచ్చు. ఏ పరిస్థితుల్లో అయితే సర్జరీ చేయలేము, క్యాన్సర్ పుండు చాలా పెద్దగా ఉంది, ముఖ్యమైన భాగాలకి అతుక్కొని ఉంది, అక్కడి నుంచి క్యాన్సర్ కాయని పూర్తిగా మనం తీయలేము అనుకున్న పరిస్థితుల్లో సర్జరీ కాకుండా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ని మనం ఉపయోగిస్తాం. కీమోథెరపీ కానివ్వండి, రేడియోథెరపీ కానివ్వండి. అలాగే ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ ఏ ఉన్నాయో సర్జరీ అయిపోయిన తర్వాత కూడా పెద్ద స్టేజ్ల్లో, అంటే 3వ స్టేజ్, 4వ స్టేజ్ల్లో మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంటాం అన్నమాట. అంటే ఒక్క సర్జరీయే కాదు, ఇంకా పేషెంట్కి మళ్ళీ క్యాన్సర్ రాకూడదు, ఉన్న క్యాన్సర్ బాగా క్యూర్ అవ్వడానికి మిగిలిపోయిన క్యాన్సర్ కణాలు ఏమైనా ఉండిపోతే, లేకపోతే మళ్ళీ ఇంకా రాకుండా ఉండడానికి కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ మనం వాడుకుంటాం. పోస్ట్ సర్జరీ ట్రీట్మెంట్ అంటారు అనమాట. మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ చేసి క్యాన్సర్ పుండు ఏదైతే ఉందో అది తీసేస్తే సరిపోతుంది. వాళ్ళకి దాంతోనే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా కొన్ని అపోహలు ఉన్నాయి క్యాన్సర్ గురించి. క్యాన్సర్ అనేది ఇప్పుడు మనం ఇన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు బయాప్సీ అనేది ముఖ్యం డయాగ్నోసిస్కి అని మనం అనుకున్నాం. బయాప్సీ చేసుకుంటే క్యాన్సర్ పుండు ఏదైతే ఉందో అది ఇంకొంచెం పెరిగిపోతుంది, త్వరగా పెరిగిపోతుంది అని ఒక అపోహ చాలామందికి ఉంటుంది. అది అలా ఆలోచించడం చాలా తప్పు. బయాప్సీ అనేది మనం ముక్క పరీక్ష చేసినప్పుడు కొంచెం దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అనేది ఉండొచ్చు, కొంచెం ఏదైనా వాపు రావడం కానీ, కొంచెం ఏమైనా నొప్పి రావడం కానీ దాని అర్థం అది క్యాన్సర్ పుండు పెరిగిపోయిందనో, లేకపోతే ఈ టెస్ట్ చేయడం వల్ల అది అలా అయిందని అలా ఏం లేదు. కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ బయాప్సీ చేయించుకున్న వెంటనే త్వరగా మీరు ట్రీట్మెంట్ అనేది త్వరగా స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్కి ఇంకో అపోహ, క్యాన్సర్ వస్తే ఇంకా రోగం తగ్గదు అనే ఒక అపోహ చాలామందికి ఉంటుంది. అది కూడా మీరు తెలుసుకోవాలి. స్టేజ్ బట్టి ఉంటుంది. క్యాన్సర్ మనకి క్యూర్ అవుతుందా, క్యూర్ అవ్వదా, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ బాగా వయసు తక్కువ ఉన్నవాళ్ళు, హెల్త్ అది బాగున్న వాళ్ళు, జనరల్ కండిషన్ బాగుంది అనుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనకు ఎక్కువ ఉంటాయి. బాగా వయసు అయిపోయిన వాళ్ళు, కొంచెం ఏదో కిడ్నీ ప్రాబ్లం, డయాబెటీస్, ఇలాగ వేరే హార్ట్ ప్రాబ్లం, ఇలా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ లభించకపోవచ్చు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి, మనకి స్టేజ్ ఏంటి అన్న దాన్ని బట్టి క్యాన్సర్ క్యూర్ అవుతుందా, క్యాన్సర్ క్యూర్ అవుదా అని మనకి అర్థమవుతుంది. ఇంకొక అపోహ ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ అనేది ఈ సిగరెట్, మందు, తంబాకు, గుట్కా ఇవి తీసుకునే వాళ్ళకే వస్తుంది, వేరే వాళ్ళకి రాదు అనే ఆలోచన కూడా తప్పు. మనం చూసుకుంటే 100కి 95% మందికి ఈ అలవాట్లు, వ్యసనాలు ఉంటాయి.
కానీ అలా అని ఈ వ్యసనాలు లేని వాళ్ళకి నోటి క్యాన్సర్ రాదు అని అనుకోవడం కూడా తప్పే. వేరే వేరే కారణాలు ఉండొచ్చు. బాగా మసాలా ఫుడ్ అది తినడం, ఫుడ్ హ్యాబిట్ సరిగ్గా ఉండకపోవడం, నోట్లో ఏమైనా పదునైన పళ్ళు అవి ఉండి, ఈ డెంచర్స్ వల్ల, ఇలాగ వేరే కారణాలు కూడా ఉంటాయి. దానివల్ల కూడా నోటి క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓన్లీ తంబాకు, ఓన్లీ గుట్కా ఇవి తీసుకున్న వాళ్ళకే రావాలి అలాంటి రూల్ ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే రేడియేషన్, కీమోథెరపీ, వీటి గురించి తెలుసుకొని ఇలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవాలేమో అని భయపడి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, మీరే ఆలోచించి డిసిషన్లు తీసుకోవడం, ఇలా చాలామందిని మనం చూస్తుంటాం. నోటి క్యాన్సర్ వచ్చిన ప్రతి పేషెంట్కి కీమోథెరపీ తీసుకోవాలి, రేడియోథెరపీ తీసుకోవాలి అన్నది ఏమీ లేదు. అది మనం ముందే మాట్లాడుకున్నట్టు స్టేజ్ బట్టి ఉంటుంది. బాగా పెద్ద స్టేజ్ అయితే సర్జరీతో పాటు వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా మనం ఉపయోగించాల్సి ఉంటుంది. మొదటి స్టేజ్, రెండో స్టేజ్ వీటిలో సర్జరీతో ట్రీట్మెంట్ కూడా మంచి రిజల్ట్ అవి మనకు వస్తాయి అన్నమాట. సో కీమోథెరపీకి భయపడి, రేడియోథెరపీకి భయపడి మనం ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండిపోవడం అనేది చాలా తప్పు విషయం. ఫైనల్గా ముఖ్యంగా మనం తెలియజేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ లక్షణాలు ఏవైతే మనం అనుకున్నామో, ఈ వ్యసనాలు ఉన్న వాళ్ళకి ముందు వచ్చి డాక్టర్ని సంప్రదించి అది క్యాన్సరా కాదా తెలుసుకొని దాని ప్రకారంగా మీరు ముందు ఏం చేయాలి, ఎలాగ దాన్ని నయం చేసుకోవడానికి చూడాలి అన్నది దృష్టిలో పెట్టుకోవాలి. మనం చాలామందిని చూస్తూ ఉంటాము, నోట్లో ఏదో పుండు ఉంది, తగ్గిపోతుంది, ఏదో లోకల్గా ఏదో మందు ఏదో వాడేసి తగ్గిపోతుంది అని కొంచెం దాన్ని నిర్లక్ష్యం చేసి పెద్ద స్టేజ్ వరకు తెచ్చుకొని చాలా ఇబ్బంది పడిన పేషెంట్స్ని మేము చూస్తూ ఉంటాం. కాబట్టి ఎలాంటి అనుమానం ఉన్నా, ఎలాంటి వ్యసనాలు ఇలాంటివి ఏమున్నా సరే, మీకు ఏమాత్రమైనా నోటి క్యాన్సర్ ఉంది అనే అనుమానం వస్తే ముందుగా వచ్చి క్యాన్సర్ సర్జన్ని సంప్రదించి అది చూపించుకొని దానికి కావాల్సిన టెస్ట్ అది చేయించుకుంటే మీకు అది క్యాన్సరా కాదా మీకు తెలుసు. దాని తర్వాత దాని గురించి ఏం చేయాలి అని మనం ఆలోచించాలి.